రక్షణ లేని వారు రక్షణ పొందాలి, త్వరగా, లేట్ చేయకుండా. ఎందుకనంటే పరిస్థితులు ఇంకా విపరీతంగా ఉంటున్నాయి. రాను రాను దినాలలో భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి మనకు ఉండే కుందికి ఇంకా ఇబ్బందులే కానీ మేలులేం కాదు. కాబట్టి ఇప్పుడే మనము జాగ్రత్త పడితే మంచిదనేది కూడా నా ఉద్దేశం. అందుకనే మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి, రక్షణ ఎవరైనా పొందకపోతే రక్షణ పొందండి అని తరచుగా నా హ్యాపీగా క్షేమముగా వెళ్తుంది అని అనుకుంటే అది మన భ్రమ. ఉండే కుందికి ఇంకా మనం ఎన్ని విపత్తులు ఎలాంటి ఇబ్బందులు సేవలో పరిచర్యలో మనం ఎదుర్కోవాలనో కూడా పరిస్థితులు రావని కూడా చెప్పడానికి లేదు. అయితే క్రీస్తునందు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా నూతన సృష్టి, పాతవి గతించిపోవునని లేఖనం తించెను, ఇదిగో క్రొత్తవాయను అన్నాడు. పాత సంవత్సరం గతించిపోయింది కదా అండి, క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. అలాగనే క్రీస్తు దగ్గరికి మనం వచ్చిన తర్వాత, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, క్రీస్తు మార్గములో మనం నడుస్తున్నప్పుడు మనలో ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో పాతవి అవి గతించిపోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెడతారా లేదా? ఇప్పుడు పాత క్యాలెండర్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తారా? 2024లో మనం క్యాలెండర్ని పంచాం కదా, ఆ క్యాలెండర్నే కంటిన్యూ చేస్తారా అంటున్నా. ఆ క్యాలెండర్ని మనం పక్కన పెట్టి కొత్త క్యాలెండర్ని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం, అంతే కదండి. పాత సంవత్సరం గతించిపోయింది కనుక పాత సంవత్సరాన్ని ఒకవేళ గుర్తు చేసుకుంటామేమో కానీ, ఆ రోజులు గుర్తు చేసుకుంటామేమో కానీ, ఇక ఆ తారీఖులను అయితే మనం వెంబడించం కదా, ఆ సంవత్సరాన్ని అయితే వెంబడించం కదా. మనం ఎప్పుడు ఏదైనా రాసినప్పుడు ముందు తారీఖు వేసి తర్వాత ఆ సంవత్సరాన్ని కూడా వేస్తూ ఉంటాం. మరి ఆ పాత సంవత్సరాన్ని వేస్తామా? ఏం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని దగ్గరకు రాకమునుపు మనకు ఎలాంటి ఆలోచన, ఎలాంటి తలంపులు, ఎలాంటి క్రియలు, ఎలాంటి ప్రవక్తన మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టేయటమే క్రీస్తునందు ఉండుట. వాక్యానుసారంగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా నూతన సృష్టిగా మనం మార్చబడిన వారము. మనలో పాతవి ఏమైపోయాయట? గతించిపోయెను అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. గతించిపోకుండా వాటిని అలాగనే అనుసరిస్తున్నట్లయితే మనము జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, నువ్వు విడిచిపెట్టాల్సినవి ఇంకా విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో ముందుకు కొనసాగలేవు. లోతు భార్యను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ముందున్న మార్గాన్ని వెంబడించకుండా వెనుకున్న వాటి వైపు చూడటం వలన ఏం జరిగిందయ్యా అంటే, ఆకర్షితురాలై వెనక్కి తిరిగి దేవుని ఆజ్ఞను మీరి, దేవుని దాసులు లేదా దేవుని దూతలు చెప్పిన మాటను మీరి ఆమె తన జీవితాన్ని కోల్పోవటం జరిగింది. ప్రేమ బిడ్డలారా, మనకు వెనక విడిచిపెట్టినవి మన వెంట వస్తూనే ఉంటాయి, మనం విడిచిపెట్టినవి మన వెనక వస్తూనే ఉంటాయి. కానీ వాటి వైపు చూడకుండా ముందుకు మనం కొనసాగాలి, గురి ఎద్దకు మనం వెళ్ళాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటిని మాత్రమే మనం వెతుకుతూ వెళ్ళాలి. వెనుకున్న వాటిని ఏటిని మరిచిపోవాలి అంటే, ఆలోచించండి, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని మాత్రమే మర్చిపోవాలి సుమా. వెనకటి ఏది మర్చిపోకూడదు అంటే, మనం ఏ స్థితిలో నుండి వచ్చామో ముందు అది మర్చిపోకూడదు. ఎవరు రక్షణలోకి తెచ్చారో అది మర్చిపోకూడదు. ఎవరు మనకి ఈ స్థాయిని దేవుడు అనుగ్రహించారో వారిని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలుడు మర్చిపోకూడదు. మర్చిపోవాల్సిన ఏమిటి అంటే, దేవునికి బాధను కలుగు చేసినవి, దేవునికి ఇబ్బందిని కలుగు చేసినవి, దేవుణ్ణి దుఃఖపెట్టినవి ఏదైతే మనలో ఉన్నాయో వాటిని మాత్రం మర్చిపోవాలి. అందుకని మనకు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఇది ఒకసారి అలాగనే ఉంచండి, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయమును మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట ఏమంటాడంటే, ప్రేమ బిడ్డలారా, వెనుకున్న వాటిని చదువుతారా? 43వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చాలమ్మా, నేను ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను అంటే అర్థం ఏంటి? మీరు ఇదివరకు విడిచిపెట్టి నా దగ్గరకు రాకమునుపు ఏదైతే చేశారో, ఏ అలవాట్లయితే ఉన్నాయో, ఏ తలంపులైతే కలిగి ఉన్నారో, ఎలాంటి క్రియలైతే మీరు చేశారో వాటన్నిటిని విడిచిపెట్టి మీరు నా యొద్దకు వచ్చారు కనుక మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. మీలో ఉన్న పాతవి గతించిపోయాయి, అందుకే నూతన క్రియను చేయబోతున్నాను. ఆ నూతన క్రియ ఏంటంటే తెలుసా?
పాతవి గతించిపోయిను, నూతన సృష్టిగా మనము మార్చబడ్డాం. నూతన సృష్టిగా మార్చబడిన మనలో పాతవి కనిపించకూడదు. ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ప్రేమ బిడ్డలారా. పాతవి అనేవి మనలో కనిపించకూడదు. అంటే ఇదివరకు మనము ఒకప్పుడు ఎలాగున్నామో అలాంటి లక్షణాలు మళ్ళీ మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవి కనిపించకూడదు. మారు మనస్సు అంటే అది. ఇది తెలియక చాలామంది మారు మనసు పొందావక్క, రక్షణ పొందావక్క అంటారు. అసలు దానికి అర్థం ఏంటో, మీనింగ్ ఏంటో తెలుసుకోలేదు చాలామంది. మారు మనస్సు అంటే అర్థం ఏంటో చెప్పనా? వస్త్రాలు మారటం కాదు, ఆదివారం మందిరంలో భక్తిగా కనిపించటం కాదు, ఆలోచించండి ప్రేమ, మనుషుల ముందే భక్తిగా కనిపించటం కాదు. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ దేవునికి యథార్థంగా కనిపించాలి. అది ఇంట్లో ఉన్నా, పొలములో ఉన్నా. అందుకని బైబిల్లో అంటాడు ఒక మాట, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు, వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్న వారు క్షేమంగా ఉండుట నేను చూస్తున్నానయ్యా అని దావీదు కుమారుడు అంటాడు. దావీదు అంటాడు, ఎల్లవేళలా, అప్పుడప్పుడునా, ఎల్లవేళలా, ఎనీ టైం నీతిని అనుసరించి నడుచుకోవాలి. మారు మనస్సు అంటే దానికి అర్థం ఏమిటంటే, సౌలు పౌలుగా ఉన్నప్పుడు, సౌలు పౌలుగా మార్చబడనప్పుడు అతడు నరహంతకుడు, కిరాతకుడు, దుర్మార్గుడు, హానికరుడు, దుష్టుడు, హింసకుడు. నేను చెప్పిన మాటలు కావండి, ఆయనే చెప్పుకున్నాడు బైబిల్లో. నేను ఇలాంటి వాడిని, ఒకప్పుడు నేను అలాంటి వాడిని అని చెప్పుకున్నాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తునందున్నాడో నూతన సృష్టిగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తునందు ఉండిన తర్వాత, ఆయన నూతన సృష్టిగా దేవుడు అతన్ని మార్చిన తర్వాత పాతవి ఒక్కటి కూడా కనిపించలేదు. కొట్టగట్టిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, పాతవి ఒక్కటి కూడా కనిపించలేదు. అంతకుముందు దుష్టుడు, దుర్మార్గుడు, హానికరుడు, హింసకుడు, అలాంటి పేరు కలిగిన వాడు, ప్రధాన పాపిని అన్నాడు పౌలు గారు. ఎంతగా ఒప్పుకున్నాడో తెలుసా? పాపులందరిలో నేను ప్రధాన పాపిని, అంటే మొదటి పాపిని నేనే అని ఒప్పుకున్నాడు. అయితే నేను క్రీస్తునందు ఉండిన తర్వాత నన్ను నూతన సృష్టిగా నా దేవుడు మార్చాడు అని సాక్ష్యం ఇచ్చాడు. నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నేను వెలుగులోకి వచ్చిన తర్వాత. అందుకని మనకు మొదటి పేతురులో ఒక మాట రాస్తాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తాడంటే, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురింపజేస్తున్నాను. అంటే చీకటి గతించిపోయింది, పాతది గతించిపోయింది, వెలుగులోకి వచ్చాను. ఇప్పుడు వెలుగు సంబంధిని నేను, వెలుగు కిరణములే నాలో కనిపించాలి. కొడుగడిగా చెప్పట్లు, వెలుగు సంబంధిగానే నేను బ్రతకాలి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఒకప్పుడు పాపములో ఉన్నాను. నేను క్రీస్తునందు ఉండిన తర్వాత నన్ను నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. ఇక నాలో కనిపించాల్సింది ఏమిటాయి అంటే, చీకటి కాదు, వెలుగు. నాలో కనిపించాల్సింది అబద్ధము కాదు, సత్యము. నాలో కనిపించాల్సింది పాపం కాదు, నాలో పరిశుద్ధత. క్రీస్తునందుండిన ఎడల నూతన సృష్టి అంటే ఇదే ప్రేమను బిడ్డలారా. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యానుసారంగా నువ్వు ఉన్నావంటే, ఆ వాక్యపు వెలుగులో నడుస్తున్నావంటే చీకటి నీలో ఉండటానికి అవకాశం ఉందా? వెలుగున్న చోట చీకటి ఉండే అవకాశం ఉందా? మీరు చెప్పాలి. ఏదైనా ఒకటి వెలుగను ఉండాలి, లేదా రెండోది చీకటను ఉండాలి. రెండు కలిసి ఉంటాయా అని అడుగుతా ఉన్నాను. కానీ మనసుల్లో రెండు కలిసి ఉంటున్నాయి. అదే బాధాకరమైన విషయం. వెలుగు చీకటి రెండు కలిసి ఉండవు కానీ ఉంటుంది. దానివల్ల ప్రయోజనమేమి లేదు. అందుకే చెప్తున్నాడు, క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయనో. అంటే ఇక క్రొత్తవైన అంటే ఇక పాతది లేదని అర్థం. పాత సంవత్సరం గతించిపోయిందంటే ఇక క్రొత్త సంవత్సరంలోకి మనము అడుగుపెట్టాం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇక పాతవి కనిపించటానికి వీలు, పాత అలవాట్లు కనిపించటానికి వీల్లేదు. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. మరి జనవరి 1వ తారీఖున చాలామంది ఆ కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు కొంతమంది తీర్మానాలు చేస్తారు. ఏమని? ప్రభువా, ఇక మీదట నేను ఏది ముట్టుకోనయ్యా అంటారు. అంతా ఉట్టిదే.
తర్వాత రాను రాను కొద్ది రోజులు గడిచిపోయినాక ఆ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేసి మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతికెత్తారు. మళ్ళీ ఈ లోపల మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసా? వచ్చే సంవత్సరం నుంచి నేను మళ్ళీ ఏది జీవితాంతం అలా కొనసాగుతూ ఉంటే నీవు ఇంకా నూతన సృష్టి కాలేదు. ప్రభు చెప్తా ఉన్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడంటే అది పాపం విషయములోనే కానీ మరొకటి కాదు. మునుపటి వాటిని ఏటిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నువ్వు ఉంటే ఈ స్థితిలోకి వచ్చావో దేవుడు ఈ స్థితిలో హెచ్చించాడో జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటాడు, ఒకప్పుడు నేను గొర్రెల కాసువాడనయ్యా, ఇప్పుడు ఇశ్రాయేలును పరిపాలన చేసే రాజును చేశావు. ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది అని చెప్పి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కొంతమందికి కొంచెం ఎచ్చులోకి వస్తే కళ్ళు నెత్తికెక్కి పైకి చూస్తూ ఉంటారు. ప్రేమ బిడ్డలారా, అణిచేస్తాడు. ఏ విషయంలో కూడా మనం గర్వపడితే తొక్కి అణిచేస్తాడు. గర్విష్ఠుని ఏం చేశాడండి? నెబుకద్నెజర్ని ఏం చేశాడు? గాడిద వలె గడ్డి మేపించాడు. బైబిల్ గ్రంథంలో వస్తీ ఒక ఆమె ఉంది, గర్వపడింది, పోస్ట్ పీకేస్తే ఎస్తేర్ని పెట్టాడు. ఆమె అనుకుంది ఇది శాశ్వతం అనుకుంది, ఇక నన్ను ఎవరు కదించలేరు అనుకుంది. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాను, ఇక నాకు ఎవరితో ఏం పని అని లెక్క లేకుండా జీవించింది. దేవుడు పీకేసి మూటములు జరుపుకొని ఇంటికి పంపించేశాడు. కొట్టుగడిగా చోపట్లో ప్రేమను బిడ్డలారా. అందుకని ఏది శాశ్వతం అని చూసి గర్వపడొద్దు అంటా నేను. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడున్న ఈ స్థితి శాశ్వతమని గర్వపడొద్దు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఇక నాకు ముందు కూడా ఇలాగనే ఉంటుందని నువ్వు గర్వపడొద్దు. ఏ క్షణాన ఎప్పుడు ఏ విషయంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. ప్రేమ బిడ్డలారా, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపించిన కృపను వాటిని తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతించి కృతజ్ఞత భావం కలిగి ఇంకా దేవునికి సమీపస్తులమై ఆయనను బాధ పెట్టేవి, దుఃఖ పెట్టేవి, ఆయాస పెట్టే వాటిని విడిచిపెట్టాలి. చూడండి, కిందకు ఒక మాట అంటాడు, నువ్వు నన్ను గణపరచపోయినా బాధలేదు, కానీ నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టావురా అంటాడు. అది ఎంత బాధకరమైన 24 వచనం, అదే అధ్యాయంలో 24 వచనం చదవండి. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే గదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. చూసారా ప్రేమ బిడ్డలారా, ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆయన ఆయాస పెడతావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు నీవు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని పొందుకోకుండా, నూతన సృష్టిగా మారకుండా, ప్రభు దగ్గరకు వస్తూనే, ప్రభు మార్గంలో నడుస్తూనే, చర్చికి వెళుతూనే, వాక్యాలు వింటూనే నీ నీచమైన కార్యాలు చేసి ఇంకే ఎన్నాళ్ళైనా బాధ పెడతావు, ఎన్నాళ్ళు దుఃఖ పెడతావు, ఎన్ని సంవత్సరాలు ఆయన ఇంకా ఆయాస పెడతావు? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. నిజంగా నీవు క్రీస్తునందుంటే నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. ఒకవేళ నువ్వు ఇంకా మార్చబడకపోతే ఇప్పటికైనా క్రీస్తునందుకు రా. ఆయన నూతన సృష్టిగా నిన్ను మార్చి ఇదిగో పాతవి నీలో గతింపజేసి నూతన క్రియ చేయబోతా ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇదిగో పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకండి, ఇదిగో నూతన క్రియ నేను చేయబోచున్నాను. అదేనండి, ఆ నూతన క్రియే క్రీస్తు దగ్గరకు వస్తే ప్రతి ఒక్కడిని నూతన సృష్టిగా చేస్తాడట. ఆయన చేయగలడు. ఆయన మార్చలేని వాడంటూ ఎవరు లేరు. కొన్నిసార్లు మనం అంటుంటాం, అయ్యా వీడిని దేవుడు కూడా మార్చలేడయ్యా, ఏమైనా దేవుడు కూడా మార్చలేడయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథములో ఇర్మియా ప్రవక్తకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? 18వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్తకి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వెళ్ళి ప్రజలకు తెలియచేయపోనానా, వాళ్ళు నేను మార్చుకుని మంచి వ్యక్తులుగా చేసుకుంటాను రా బాబు అంటే, లేదు ప్రభువా వాళ్ళు వినరు, మారరు, ఎంత చెప్పినా వేస్ట్, నేను ఎన్నిసార్లు చెప్పాను మారరు ప్రభువా అన్నట్లుగా మనోడుంటే, అప్పుడు దేవుడు ఒక మంచి మాట తెలియజేస్తాడు. చదువుతారా ఆ మాటను? నీవు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు
నీకు తెలియజేద్దును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచునకుండా వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. ఎవరితో చెప్తా ఉన్నాడు ప్రేమను బిడ్డలారా? యూదా ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఇదిగో నన్ను కుమ్మరివానింటి దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా ఆ కుమ్మరివాడు చారం మీద మట్టి పెట్టుకొని ఒక కుండను చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆ కుండను చేస్తుండగా ఆ కుండ అతని చేతులు విడిపోయింది. విడిపోయిన వెంటనే ఈ మట్టి పనికిరాదని తీసి పారవేయకుండా ఆ మట్టినే తీసుకొని మళ్ళీ దానికి జిగట వచ్చేటట్టు చేసి మళ్ళీ యుక్తమైన కుండగా చేసెను అనే మాట చెప్తా ఉన్నాడు. నిజమేనండి. ఇప్పుడు ఏమంటున్నాడు? 5వ వచనంలో ఏమంటున్నాడు? అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల్లారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చూసారా ప్రభువుని బిడ్డలారా? నూతన సృష్టిగా చేయటం అంటే ఇదే. ప్రభు దగ్గరకు వస్తే ఒక కుమ్మరివాడు ఆ మట్టిని చేస్తూ ఒక కుండను చేస్తుండగా ఆ కుండ ఆ మట్టి ఏ విధంగా విడిపోయిందో, కుండగా కాకుండా ఎలా పడిపోయిందో, పాత్రగా కాకుండా అది ఎలా పడిపోయిందో, ఆ కుమ్మరి అదే మట్టిని తీసుకొని మళ్ళీ మంచి కుండగా చేసినట్లుగా పాడైపోయిన మీ బ్రతుకులను, పాడైపోయిన మీ జీవితాలను నేను మళ్ళీ నూతనమైన పాత్రగా చేయలేనా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా ఇశ్రాయేలు ప్రజల్లారా, ఇదిగో ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని పనికిరాని పాత్రలుగా ఉన్న మిమ్మలను పనికొచ్చే పాత్రగా నేను చేయలేనా? నూతన సృష్టిగా నేను చేయలేనా? మీలో ఉన్న వాటిని పాతవి గతింపచేసి నూతన క్రియ నేను జరిగించలేనా అని ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. సౌలును అలాగనే చేశాడు తెలుసా? సౌలు పాత రోత జీవితాన్ని తీసేసి నూతన సృష్టిగా నూతన పాత్రగా చేశాడు. అననీయ, సౌలు అక్కడ పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కళ్ళివ్వు అని అడిగాడు. ప్రార్థన చేయి, నేను కళ్ళు ఇస్తాను, నేత్రాలు ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, కరుణామయ, మమ్మల్ని చంపటానికి వచ్చినోడికి కళ్ళియమంటావా అంటే ఆయన అంటాడు, నా కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా భరించుటకు నేను అతన్ని బలమైన పాత్రగా మార్చుకున్నాను అన్నాడు. కొట్టిగట్టిగా చప్పట్లు ప్రభువుని బిడ్డలారా. బలమైన పాత్రగా అంటే నేను మంచి కుమ్మరిని, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని మంచి పాత్రగా చేసినట్లు నేను అతన్ని ఒక మంచి పాత్రగా మార్చుకున్నాను అన్నాడండి. ఇది నూతన సృష్టి అంటే. ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. ఎవరైనా మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తిసం తీసుకోకపోతే, ఒకవేళ తీసుకున్న సరైన త్రోవలో నడవకపోతే క్రీస్తు ప్రభు వారిని మనం అడగాల్సిందేంటో తెలుసా? ప్రభువా, నన్ను నూతన సృష్టిగా మార్చయ్యా, నాలో ఉన్న పాత రోతలన్నిటి తొలగించి నన్ను మంచి పాత్రగా చేయి తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో నూతన క్రియ చేస్తాడు. మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటాడు, క్రీస్తు నందుండిన ఎడల చదవండి మళ్ళీ మూలవాక్యంలో మనము 2 కొరింథీ 5:17 మనం ఏం చదువుతున్నాం ప్రేమను బిడ్డలారా? కాగా ఎవడైనను అన్నాడు. ఈ మాటను మీరు క్రీస్తునందు ఉండిన ఎడల అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవటానికి తీర్మానం చేసుకుంటే, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే వాడిని నేను నూతన సృష్టిగా మారుస్తాను. గడిగడిగా పాతవి గతించిపోయెను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పాతవి గతించిపోయెను అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? అంతకు ముందు చేసిన అపరాధములలో ఒక్కటి కూడా నేను జ్ఞాపకం చేసుకోను, వాటిని బట్టి నేను శిక్షించను. అందుకనే మనకు యోహాను సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది ప్రేమను బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో ఒక ఆయన వచ్చి, నికోదేము అనే వ్యక్తి వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసునవ్వాలంటే నన్ను ఏం చేయమంటావు అన్నాడు.
అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనేనయ్యా అన్నాడు. అప్పుడు ఆయనకేమని ఆలోచన వచ్చిందో తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించాలనా? నేను ఇప్పుడు 60-70 సంవత్సరాల వయసు వచ్చింది, నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా బయటికి రాగలను? ఆయన భౌతికంగా ఆలోచించాడు, ప్రభు ఏమో ఆత్మీయంగా చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటాడండి యేసు ప్రభువారు అంటాడు అతనితో. అప్పుడు అతడు ఏమంటాడంటే, అందుకు నికోదేము, ముసలివాడినైన మనుష్యుడెలాగు మళ్ళీ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఎవరు అడుగుతున్నారు ఈ మాట? నికోదేము అడుగుతున్నాడు. ఎవరిని? యేసు ప్రభువారిని. ఏమని అడుగుతా ఉన్నాడు? ఆలోచించండి. నేను క్రొత్తగా జన్మిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యంలోకి వస్తావయ్యా అన్నాడు ఆయన. ముసలివాడైన వాడు తిరిగి మళ్ళీ తల్లి గర్భంలో నుండి ఎలా వస్తాడయ్యా అని నేను అంటున్నాడు. కానీ అప్పుడు ప్రభు ఏమని చెప్పాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలోచించండి ప్రేమ బిడ్డలారా, క్రొత్తగా జన్మించటం అంటే ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందటం. క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అంటే అది అర్థం. పాతవి గతించిపోయెను. పాతవి గతించిపోయిన అనే పదానికి ఇంకొక మాటను మీకు రెఫరెన్స్ చూపిస్తాను, బలమైన వాక్యాన్ని ఒకటి. నేను అందుకంటున్నా, మరణకరము కాని పాపం ఒకటి ఉంది, మరణకరమైన పాపం ఒకటి ఉంది. మరణకరము కాని పాపం ఏంటి, మరణకరమైన పాపం ఏమిటి అంటే పాపంలో 2 రకాలు ఉన్నాయా అని అంటారేమో. బాప్తిసం తీసుకోకముందు మనం చేసిన ప్రతి పాపము దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే అది మరణకరము కానిది. ఒకవేళ రాకపోతే అదే మరణకరమైంది అవుతుంది. వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే అది మరణకరము కానిది. మరి మరణకరమైన పాపం ఏమిటి అంటే బాప్తిసం తీసుకుని కూడా తెలిసి కూడా మళ్ళీ పొరపాటు చేస్తే అది మరణకరమైనది. ఇంకా దానికి పాపము, ఆ పాపానికి బలిక లేదు. ఒక్కసారి మన తప్పులు క్షమించబడతాయి. తల్లి గర్భములో నుండి వచ్చిన కాడు నుండి మంచేదో చెడేదో మనకు తెలిసిన కాడు నుండి మనం ప్రభు నమ్ముకోవటానికి వచ్చేంత వరకు, అప్పటి వరకు ఏదైతే చేశామో అది ఎన్ని నేరాలైనా, ఎన్ని మోసాలైనా, ఎన్ని అబద్ధాలైనా, ఎలాంటివైనా ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్న వెంటనే అవి జ్ఞాపకములోకి రాబడం. అందుకని అది రాబడవు అంటానికి ఒక బలమైన వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రండి, హెజ్కేలు గ్రంథంలోకి మనం ఒకసారి వచ్చి చూసినప్పుడు ప్రేమ బిడ్డలారా, 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడాలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయముగా జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటిని జ్ఞాపకములోకి రాదు. గొడ్డగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డలారా, ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నమ్మి బాప్తిసం పొందినప్పుడు, నీటి మూలముగా నువ్వు మళ్ళీ జన్మించినప్పుడు, క్రీస్తునందును ఉండినప్పుడు, నూతన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడు ఆ పాత ఏమైపోయాయి? గతించిపోయాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు తెలిసి తెలియక చేసావు గనక, నన్ను నమ్మి నన్ను అంగీకరించావు గనక, నీ పాపములు ఒప్పుకొని ఇప్పుడు విడిచిపెట్టావు గనక అవి నేను కూడా జ్ఞాపకం చేసుకోను, నువ్వు కూడా మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. గొడగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డలారా, అదండి తెలియజేస్తా ఉన్నాడు. దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించటం నాకు ఇష్టమా? తన ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం కదా అంటే, వాడు పాపిగానే ఉండి అలాగనే మరణించి నరకానికి పోవటం నాకు ఇష్టమా? వాడు నా యొద్దకొచ్చి, తండ్రి నేను తెలిసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటే నేను కనికరం పడతాను కదా, నేను క్షమిస్తాను కదా. వాడు విడిచిపెడితే వాడికి కొత్త జీవితాన్ని మళ్ళీ ఇస్తాను కదా. ఆ పాడైపోయిన ఆ మట్టిని తీసుకొని మరొక యుక్తమైన కుండగా చేసినట్లుగా నేను వాడి పాడైపోయిన వాడి బ్రతుకుని నేను మళ్ళీ క్రొత్త బ్రతుకుగా మారుస్తాను కదా, నూతనమైన క్రియ చేస్తాను కదా.
అంటూ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా, ఎలాంటి వాడైనా ప్రభు దగ్గరకు రాకమునుపు వాడు ఎలాంటి ఘోరమైన పాపి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించుము అంటే ఖచ్చితంగా అతనికి క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా గట్టిగా కలుగుతుంది. ప్రేమను బిడ్డలారా, కారణం ఏమిటంటే ప్రభు మనల్ని క్షమించటానికే, రక్షించటానికే, తండ్రి యొద్దట నీతిమంతులుగా నిలబెట్టడానికే ఆ పని నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చాడు. సుమా, మర్చిపోబాకండి. ఇప్పుడుంది క్షమాపణ, ఇప్పుడుంది రక్షణ, ఇక రానున్న రోజుల్లో లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. రక్షించటానికే గొర్రె పిల్లగా వచ్చాడు, శిక్షించటానికి కొదమ సింహములా రాబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ప్రేమామయుడే, కృపామయుడే, దయామయుడే, కనికరామయుడే కాదని నేను అన్నాను. అందుకనే 130వ కీర్తనలో మొదటి వచనం 2 వచనాల్లో ఉంటుంది ఒక మాట. ఏమని అంటాడు తెలుసా ప్రేమను బిడ్డలారా, నీ యందు భయభక్తులు జనులు నిలిపితే నీ దగ్గర క్షమాపణ దొరుకునయ్యా. ఏం దొరుకుద్దంట ఆయన దగ్గర? ఎప్పుడన్నా అడిగారా? చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నాడో. 130వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుంటూ వస్తారా? లేదా 2వ వచనం కానీ చదవండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీవు సెవియొగ్గి